కర్ణాటక జిల్లా బళ్ళారిలో రాజకీయ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సిరివార గ్రామం చంగారెడ్డి లేఅవుట్లోని గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కోట్ల విలువైన భవనం కాలిపోయింది. पूरा घर जल को ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಮನೆಗೆ ಯಾರು ಬೆಂಕಿ ಹಾಕಿದ್ದಾರೆ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తన సొంత పార్టీ ప్రచారం అతిథుల బస కోసం ఈ మోడల్ హౌస్ ను ప్రత్యేకంగా నిర్మించారు. అయితే కాంగ్రెస్ నేతలే ఇంటికి నిప్పు పెట్టినట్లుగా బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. पूरा घर जल को ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಮನೆಗೆ ಯಾರು ಬೆಂಕಿ ಹಾಕಿದ್ದಾರೆ. రైట్, గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇది ఎవరి పని అని భావిస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, ఏంటి అప్డేట్స్? బళ్ళారిలో మరోసారి ఈ రాజకీయ విభేదాలు పగుమన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓ మోడల్ హౌస్ కి నిప్పు పెట్టడంతో మరోసారి కూడా బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. 1వ తారీఖున ఈ జనవరి 1వ తారీఖున బళ్ళారిలో ఒక బ్యానర్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా పెను ఇటు గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి అట బళ్ళారి ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున అక్కడ ప్రజలందరూ చేరుకొని నినాదాలు చేస్తున్న సమయంలో ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఫైర్ చేయడంతో ఒకరు మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ అల్లర్లు కొనసాగుతుండగానే మరోసారి నిన్న గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఇంటికి నిప్పు పెట్టడంతో మరోసారి కూడా బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా పోలీసులు గట్టి భద్రతా చర్యలను చేపట్టారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా దీన్ని కాంగ్రెస్ వర్గాలే తన ఇంటికి నిప్పు పెట్టాయని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు చెబుతుండగా పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కూడా బళ్ళారి నగరానికి బెంగళూరులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారికి చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఎవరు పాల్పడ్డారనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బళ్ళారి వ్యాప్తంగా కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్.